అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. అందరూ కూడా బాగున్నారు కదా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అనే మాటను చూసినట్లయితే మనము బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి అనుభవం కలిగినటువంటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలమండి. ఎందుకు అంటే దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు అనే మాట అక్కడే రాయబడి ఉన్నది. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. అంటే ఒక వ్యక్తి జీవితంలో సంతోషము, ఆనందము, అసలైనటువంటి సంతోషము, అసలైనటువంటి ఆనందము కావాలి అని అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉంటూ ఉండాలి. కాబట్టి దావీదు భక్తుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అనేక శ్రమల్లో, అనేక సందర్భాల్లో ఆయన కఠినమైనటువంటి శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన అనుభవాల్లోంచి రాస్తూ ఉన్నటువంటి కీర్తన, నీవే మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించినంత కాలం, మన జీవితంలో మనం ప్రభువుని ఆశ్రయించినంత కాలము మనకి దేవుడు మనల్ని సంతోషభరితులుగా చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని మనకి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అనే మాట మనకి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభువుని ఆశ్రయించే మనస్సు కావాలండి. కొంతమంది రకరకాల మనుషుల్ని మనం ఆశ్రయించే వ్యక్తులుగా ఉంటూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తుల్ని లేకపోతే మనుషుల్ని మనం ఆశ్రయించేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటాం. అయితే మనకి బైబిల్ గ్రంథంలో చదివిస్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన తన ఆలోచన చొప్పున నడిపిస్తాడండి. ఎందుకంటే మన జీవితాల్లో మనం కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి ఆలోచనలను బట్టి, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మన జీవితం కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడుతుంది. కాబట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు ఆలోచన చెప్పేదను. ఎందుకంటే దేవుడు మనకి ఆలోచన చెప్పినప్పుడు, ఆ ఆలోచన ప్రకారంగా మనం నడిచినప్పుడు మన జీవితాల్లో సంతోషము, సమాధానం అనేది మనం పొందుకుంటాం. కాబట్టి మనము ప్రభువు మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని మనకి బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. కాబట్టి ఆయన్ని ఆశ్రయించేటువంటి అనుభవం కావాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క సమస్య, మనం ఏమి చేసినా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ఆశ్రయించేటువంటి అనుభవంలోనికి మనం అందరం కూడా వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. ఎందుకు సంతోషిస్తాము అంటే ఆయనే మనల్ని కాపాడతాడండి. ఎప్పుడు కాపాడతాడు అంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. మనం ఆరాధించేటువంటి దేవుడు కునుకడు, నిద్రపోడు. కునుకని నిద్రపోనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభువే మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఆయన ద్వారా వచ్చేటువంటి దీవెనలు, మేళ్ళు పొందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి దేవా, మిమ్మల్ని ఆశ్రయించేటువంటి అనుభవం ప్రభువా మా జీవితంలో మేము ఎన్నోసార్లు ఎంతోమందిని ఆశ్రయించి, నా అనుకున్నటువంటి వారిని కూడా ఆశ్రయించి ప్రభువా మేము కొన్ని సందర్భాల్లో దేవా మేలు పొందుకోలేకపోయినాం ప్రభువా. అయితే మీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించెదరు, ఎందుకంటే నీవే వారిని కాపాడతావు అనేటువంటి వాగ్దానం మేము తీసుకొని ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. అవును తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించే వారందరూ కూడా సంతోషిస్తారు ప్రభువా. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించి అటువంటి సంతోషాన్ని మేమందరం కూడా పొందుకునేటువంటి కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని సర్వశక్తులైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరచడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.